హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. ఇవాళ మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందామండి. చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినమంటే మారం చేస్తారు, తినరు కదండి. అలాగా వాళ్ళకి డైరెక్ట్గా ఫ్రూట్ ఇవ్వకుండా మనం లడ్డు రూపంలో చేసిద్దామండి. ఖచ్చితంగా బాగా ఇష్టపడతారు, తింటారు. దానివల్ల మనకి బోల్డ్ అంతా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీపావళి దగ్గరలో ఉంది కదండి. దీపావళికి కూడా స్పెషల్ వంటకంలా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మనం మామూలుగా దీపావళికి ఎవరైనా రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి వచ్చినా లడ్డు అనేది సాంప్రదాయంగా చాలా ఏళ్ళ నుంచి ఇస్తూ ఉంటారండి. ఈసారి స్పెషల్గా మామూలు బూందీ లడ్డు కాకుండా మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఎవరికైనా ఇవ్వడం కానీ చేస్తే బాగుంటుందండి. నేను అది ఎలా టేస్టీగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇలా డేట్స్లోంచి విత్తనాలన్నీ బయటికి తీసేసుకోవాలండి. మనం డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాం కదా, ఇట్లా మొత్తం పక్కకు తీసుకొని విత్తనాలు తీసేసుకోవాలి. ఇవి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేవే తీసుకోండి. మరీ మెత్తగా అయిపోయినవి, గట్టిగా ఉండేవి అలా తీసుకోవద్దు. చెమ్మ మాత్రం ప్రాసెస్లో ఎక్కడ కూడా తడి గిన్నెలు, తడి గరిటెలు అలాంటివి ఏం వాడద్దు. అంతా డ్రైగానే ఉండాలి. అలా ఉంటేనే మనకి లడ్డు పాడవకుండా 1 వీక్ అయినా సరే బయట అలానే ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, కానీ టేస్ట్ మారకుండా 1 వీక్ అయితే చాలా ఫ్రెష్గా బయట మనకి అలానే ఉంటుంది. చూసారా, ఇలా మెదుపుకుంటే సరిపోద్దండి. మరి ఓవర్గా కూడా ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకుంటే మనం మిక్సీ పెట్టినా ఇంకా మెత్తగా అయిపోయేలా ప్రాసెస్ చేసేసిన పిల్లలు ఒక లడ్డు అంటే దాంట్లో జస్ట్ ఒక బయటకే ఇంకొద్దని వెనక్కి ఇచ్చేస్తారు. సో అలా వద్దు, ఇది బెస్ట్ మెథడ్. ఓవర్గా కూడా మీరు స్ట్రెస్ అయిపోయి కలపాల్సిన అవసరమే ఉండదు. పెద్ద ముక్కలుగా అనిపించినవి 2 హాఫ్లుగా చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్ మిక్స్డ్ లడ్డూలోకి కావాల్సింది జీడిపప్పు, ఇది దోసపప్పు, బాదం పప్పు, కిస్మిస్, పిస్తా పప్పు, గసాలండి, గసగసాలు. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది జీడిపప్పే. మనం వీటిలన్నిటినీ కూడా ఈ ఫామ్లో తయారు చేసుకోవాలి. ఇలా ఎలా చేయాలనేది చేయడానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు. ఇవన్నీ ఒక కవర్లో వేసేసి, జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్లో వేసేసి మనం చపాతీ చేసే కర్రతో కొట్టిన ముక్కలు అయిపోతాయి. లేదు మిక్సీలో మీరు అది చాలా టాలెంటెడ్గా చేయాలి, మిక్సీలో ఒక రౌండ్ తిప్పుకొని ఆపేసినా సరే ముక్కలుగా వస్తాయి. ఇంకొకటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా ఉంటుందండి, చాలామందికి దొరుకుతుంది ఇది షాప్స్లో. ఇలాంటిది కనుక దొరికితే తీసుకోండి. దీంట్లో ఇలాంటి బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ జస్ట్ ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు. చూసారా, ఇలా వేసుకొని ఇది మూత పెట్టేసుకొని ఇట్లా లాగేసేయడమేనండి. చూడండి లోపల, చూసారా, ఇట్లా మనం ఇంకొంచెం ఎక్కువసేపు చేసుకుంటే ఇట్లా ఉంటే చాలండి. కొంచెం పలుకులుగా బాగుంటుంది దీంట్లోకి. ఇలాంటిది ఉంటే ట్రై చేయండి. లేదా మిక్సీలో జస్ట్ ఒక రౌండ్ కూడా కదండి, జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసినా మీకు ఇలా వస్తాయి. లేదంటే జిప్లాక్ కవర్లో వేసి చపాతీ కర్రతో మనం కొంచెం కొట్టినా కూడా ముక్కలు అయిపోతాయండి. ఈ 3 టైప్స్లో దీన్ని ఏ విధంగానైనా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ కూడా నేను ఇలా చేసి తర్వాత లడ్డు మిక్సింగ్ చూపిస్తాను. ఇదండి, ఈ విధంగా అన్నీ మనం పలుకులుగా పౌడర్ చేసుకున్నాము. ఇది పిస్తా, ఇది బాదం, 2 మిక్స్ చేశానండి, అందుకని అట్లా ఉంది. ఇది దోసపప్పు. ఇది మాత్రం చేయకూడదండి, నేను ఇందాక కట్ చేయమన్నాను కదా అని చెప్పేసి కిస్మిస్ కూడా అందులో వేసి అట్లా చేయకూడదు. గసాలు మనం ఇందులో నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేడైపోయింది, మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇవి తీసుకుందామండి, బాదం పప్పులు, పిస్తా పప్పు, ఇలాగా అన్నీ ఫ్రై చేసేసుకుందామండి. ఇందులో నేను ఈ గసాలు,
కిస్మిస్ మాత్రం ఆపానండి. ఇవి తర్వాత వేద్దాము. ముందుగా వేస్తే గసాలు మాడిపోతాయి. ఇవి కూడా ఉబ్బిపోయి మాడిపోతాయి కదా, అందుకని ఇవి ఆపాను. ఇవి మాత్రం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇవి కూడా వేస్తున్నానండి. గసాలు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇదండి మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న డేట్స్. కొంచెం ఇలాచీ కలుపుతానండి. ఇలాచీ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అంతేనండి. ఇంకా ఇది బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని ఉండలు చుట్టేసుకోవడమే. కొంచెం చల్లారాక హీట్ అయితే ఆ డేట్స్ కూడా కొంచెం మెల్ట్ అయినట్టు అయితే అండి. ఇదిగోండి చూడండి, ఇందాక వేసినప్పుడు గట్టిగా ఉంది, మరి ఇప్పుడు చూడండి మెత్తగా అవుతున్నాయి. అంతా కలిపేసుకొని ఉండలు చుట్టుకోవడమే. చల్లారిపోయిందండి మనకిది. ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి. చూసారా, చూస్తుంటేనే సూపర్గా ఉంది. ఒకసారి చూపిస్తున్నాను ఉండలు ఎలా బాగా వస్తున్నాయా లేదో చూడాలి కదా మీరు. చూసారా, చక్కగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉంది కదా. అది ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని టచ్ చేయండి.